ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని నామములో అందరికీ వందనాలు. సంఖ్యాకాండము 3వ అధ్యాయము. యెహోవా సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడిన నాటికి అహరోను మోషేల వంశావళులు ఇవే. అహరోను కుమారుల పేర్లు ఏవనగా, తొలుత పుట్టిన నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు అనునవే. ఇవి అభిషేకము నొంది యాజకులైన అహరోను కుమారుల పేర్లు. వారు యాజకులగునట్లు అతడు వారిని ప్రతిష్ఠించెను. నాదాబు, అబీహులు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాగ్ని అర్పించినందున వారు యెహోవా సన్నిధిని చనిపోయిరి. వారికి కుమారులు కలుగలేదు కనుక ఎలియాజరు, ఈతామారును తమ తండ్రి అయిన అహరోను ఎదుట యాజక సేవ చేసిరి. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు లేవి గోత్రికులను తీసుకొని వచ్చి వారు అతనికి పరిచారకులుగా ఉండునట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలువబెట్టుము. వారు ప్రత్యక్షపు గుడారం ఎదుట మందిరపు సేవ చేయవలెను. తాము కాపాడవలసిన దానిని సర్వ సమాజము కాపాడవలసిన దానిని వారు కాపాడవలెను. మందిరపు సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారం యొక్క ఉపకరణములన్నిటినీ ఇశ్రాయేలీయులు కాపాడవలసినందంతటిని వారే కాపాడవలెను. కాగా నీవు లేవీయులను అహరోనుకు అతని కుమారులకును అప్పగింపవలెను. వారు ఇశ్రాయేలీయుల నుండి అతని వశము చేయబడిన వారు. నీవు అహరోనును అతని కుమారులను నియమింపవలెను. వారు తమ యాజక ధర్మమును అనుసరించి నడుచుకొందురు. అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణశిక్ష నొందును. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను ఇశ్రాయేలీయులలో తొలిచూలు అయిన ప్రతి మగపిల్లకు మారుగా ఇశ్రాయేలీయుల నుండి లేవీయులను నా వశము చేసుకొని ఉన్నాను. ప్రతి తొలిచూలియు నాది గనుక లేవీయులు నావారై ఉందురు. ఐగుప్తు దేశములో నేను ప్రతి తొలిచూలును సంహరించిన నాడు మనుష్యుల తొలిచూలనేమి పశువుల తొలిచూలనేమి ఇశ్రాయేలీయులో అన్నిటినీ నా కొరకు ప్రతిష్ఠించుకొంటిని. వారు నావారై ఉందురు. నేనే యెహోవాను. మరియు సీనాయి అరణ్యమందు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, లేవీయుల పితరుల కుటుంబములను వారి వారి వంశములను లెక్కింపుము. 1 నెల మొదలుకొని పైప్రాయము గల మగవారినందరినీ లెక్కింపవలెను. కాబట్టి మోషే యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు ఆయన మాట చొప్పున వారిని లెక్కించెను. లేవి కుమారుల పేర్లు గెర్షోను, కహాతు, మెరారి అనునవి. గెర్షోను కుమారుల వంశకర్తల పేర్లు లిబ్ని, షిమి అనునవి. కహాతు కుమారుల వంశకర్తల పేర్లు అమ్రాము, ఇస్సారు, హెబ్రోను, ఉజ్జీయేలు అనునవి. మెరారి కుమారుల వంశకర్తల పేర్లు మహలి, మూషి. వారి వారి పితరుల కుటుంబముల చొప్పున ఇవి లేవీయుల వంశములు. లిబ్నీయులు, షిమీయులు గెర్షోను వంశస్థుల గెర్షోనీయుల వంశపు వారు వీరి. వారిలో లెక్కింపబడిన వారు అనగా 1 నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరిలో లెక్కింపబడిన వారు 7,500 మంది. గెర్షోనీల వంశములు మందిరపు వెనుకను అనగా పడమటి దిక్కున దిగవలెను. గెర్షోనీల పితరుల కుటుంబములో లాయేలు కుమారుడైన ఏలియాసపు ప్రధానుడు. ప్రత్యక్షపు గుడారములో గెర్షోను కుమారులు కాపాడవలసినవేవనగా మందిరము గుడారము, దాని పైకప్పు, ప్రత్యక్షపు గుడారము ద్వారపు తెరయు, ప్రాకార యవనికలు, మందిరమునకు బలిపీఠమునకు చుట్టూనున్న ప్రాకార ద్వారపు తెరయు, దాని సమస్త సేవ కొరకైన త్రాళ్ళును. కహాతు వంశమేదనగా అమ్రామీయుల వంశము, ఇస్సారీయుల వంశము, హెబ్రోనీల వంశము, ఉజ్జీయేలీయుల వంశము. ఇవి కహాతీయుల వంశములు. 1 నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరి లెక్క చూడగా 8,600 మంది పరిశుద్ధ స్థలమును కాపాడవలసిన వారైరి. కహాతు కుమారుల వంశములు మందిరం యొక్క ప్రక్కను అనగా దక్షిణ దిక్కున దిగవలసిన వారు. కహాతీయుల వంశముల పితరుల కుటుంబమునకు ప్రధానుడు ఉజ్జీయేలు కుమారుడైన ఎలీషాపాను. వారు మందసము బల్ల, దీపవృక్షము, వేదికలు, తాము సేవ చేయ పరిశుద్ధ స్థలములోని ఉపకరణములు, అడ్డతెరయు కాపాడి దాని సమస్త సేవయు
జరపవలసిన వారు. యాజకుడైన అహరోను కుమారుడగు ఎలియాజరు లేవీల ప్రధానులకు ముఖ్యుడు. అతడు పరిశుద్ధ స్థలమును కాపాడవారి మీద విచారణకర్త. మేరారి వంశమేదనగా మహాలీయుల వంశము, మూషీయుల వంశము. ఇవి మేరారి వంశములు. వారిలో లెక్కింపబడిన వారెందరనగా 1 నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరూ 6200 మంది. మెరారీయుల పితరుల కుటుంబంలో హబియాయిలు కుమారుడైన సూరియేలు ప్రధానుడు. వారు మందిరమునొద్ద ఉత్తర దిక్కున దిగవలసిన వారు. మెరారి కుమారులు మందిరం యొక్క పలకలను, దాని అడ్డకర్రలను, దాని స్తంభములను, దాని దిమ్ములను, దాని ఉపకరణములన్నిటినీ, దాని సేవ కొరకైనవన్నిటినీ, దాని చుట్టూనున్న ప్రాకార స్తంభములను, వాటి దిమ్ములను, వాటి మేకులను, వాటి త్రాళ్లను కాపాడవలసిన వారు. మందిరం ఎదుటి తూర్పు దిక్కున అనగా ప్రత్యక్షపు గుడారం ఎదుటి పూర్వ దిశయందు దిగవలసిన వారు మోషే, అహరోనులు, అహరోను కుమారులు. ఇశ్రాయేలీయులు కాపాడవలసిన పరిశుద్ధ స్థలమును వారే కాపాడవలెను. అన్యుడు సమీపించిన యెడల అతడు మరణశిక్ష నొందును. మోషే, అహరోనులు యెహోవా మాటను బట్టి తమ తమ వంశముల చొప్పున లెక్కించిన లేవీయులలో లెక్కింపబడిన వారందరూ అనగా 1 నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరూ 22,000 మంది. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులో 1 నెల మొదలుకొని పైప్రాయము గల తొలిచూలు అయిన ప్రతి మగవానిని లెక్కించి వారి సంఖ్యను రాయించుము. నేనే యెహోవాను. నీవు ఇశ్రాయేలులో తొలిచూలు అయిన ప్రతి మగపిల్లకు మారుగా లేవీయులను, ఇశ్రాయేళ్ల పశువులలో తొలిచూలు అయిన ప్రతి దానికి మారుగా లేవీయుల పశువులను నా నిమిత్తము తీసుకొనవలెను. కాబట్టి యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలులో తొలుత పుట్టిన వారినందరినీ లెక్కించెను. వారిలో లెక్కింపబడిన వారి సంఖ్య అనగా 1 నెల మొదలుకొని పైప్రాయము గల తొలిచూలి మగవారందరి సంఖ్య 22,273. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులో తొలిచూలు అయిన ప్రతివానికి మారుగా లేవీయులను వారి పశువులకు ప్రతిగా లేవీయుల పశువులను తీసుకొనుము. లేవీయులు నావారై ఉందురు. నేనే యెహోవాను. ఇశ్రాయేలుకు తొలుత పుట్టిన వారిలో లేవీయుల కంటే 273 ఎక్కువైనందున శేషించిన వారి యొద్ద తలకొక 5 దేశీ తులముల వెండిని తీసుకొనవలెను. పరిశుద్ధమైన తులము చొప్పున వాటిని తీసుకొనవలెను. తులము 20 చిన్నములు. వారిలో ఎక్కువ మంది విమోచన కొరకు ఇయ్యబడిన ధనమును అహరోనుకును అతని కుమారులకును ఇయ్యవలెను. కాబట్టి మోషే లేవీయుల వలన విడిపింపబడిన వారి కంటే ఆ ఎక్కువైన వారి యొక్క విమోచన ధనమును తీసుకొనెను. పరిశుద్ధమైన తులము చొప్పున 1365 తులముల ధనమును ఇశ్రాయేలీల జ్యేష్ఠ కుమారుల యొద్ద తీసుకొనెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు యెహోవా నోటి మాట చొప్పున అహరోనుకును అతని కుమారులకును విడిపింపబడిన వారి విమోచన ధనమును మోషే ఇచ్చెను.